ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 5వ తేదీ శనివారం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించి, మొదటిది నీ దేవుడిని పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆరాధించమని. ఆ రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించి. డినామినేషన్ భేదాలు లేకుండా దయచేసి మనమందరము ఒకే మాట, ఒకే బాటగా కొనసాగుతాం. క్రైస్తవులందరూ ఏకమైపోతాం. దౌర్భాగ్యం ఏంటంటే విజయవాడ ఎంతో అనేక రకాలుగా వాణిజ్యపరంగా కానీ, చారిత్రాత్మకంగా కానీ ఎంతో పేరు ఉన్న విజయవాడ మహానగరంలో దురదృష్టకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవులందరూ ఏకమై ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు చేసినా సంఘీభావం తెలపడమే కాదు, ఒక సాధారణ అట్టడుగు కార్యకర్తగా నేను కూడా పాల్గొంటాను, సహకరిస్తాను అని ఇంత వయసులో కూడా నేను ధైర్యంగా చెప్తున్నా. ఇప్పటికైనా సరే ఎవరెవరి సంఘాల్లో వాళ్ళ పద్ధతులు అనుసరించి వాళ్ళ ఆరాధనలు నడుపుకోవచ్చు, కానీ శత్రువులు మన మీద దాడి చేస్తుండగా మనల్ని అశక్తులుగా చేయటానికి, బలహీనులుగా మార్చడానికి చేసే కుతంత్రాలను మనంతా ఐక్యమైతే వాళ్ళు బలహీనులు అవుతారు, మనం అనైక్యతగా ఉంటే వాళ్ళు బలపడతారు. క్రైస్తవ సమాజమా, మన అందరికీ శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు. మనం ఆయన శరీరమై ఉన్నాం. దయచేసి మీకు నేను సువార్త ప్రకటించట్లేదు, మీకు హితబోధలు, నీతులు చెప్పట్ల గుర్తు చేస్తున్నా. మహా తెలివైన వాళ్ళు, లోతైన భక్తులు, అంతర్జాతీయ ప్రసంగికులు ఎందరో మన విజయవాడ పట్టణంలో ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే నేను అందరినీ అనట్లేదండి, కొంతమంది ఉద్దండ పిండాలు పేరున్న దైవ సేవకులు తమ ఉనికి చాటుకోవటానికి మల్లగుల్లాలు పడుతున్నారు, కానీ ప్రవీణ్ పగడాల వంటి దైవజనుని మరణం విషయంలో ఎవరూ స్పందించకపోవడం దౌర్భాగ్యం, దురదృష్టం. కబుర్లు చెప్పమంటే అపోస్తుల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనగలం. నన్ను బలపరచు యేసుక్రీస్తునందు నేను సమస్తం చేయగలను అనగలం. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని వాక్యాన్ని, రెఫరెన్స్ని ఎత్తిపట్టి చూపగలం. ఇదంతా క్రియారూపకంగానే ఉంది, కానీ అక్కడ అసలు పాస్టల్ ఫెలోషిప్ల మీద కూడా నాకు వైరాగ్యం కలిగింది. ఎందుకంటే ఆయన మహారాజు, ఆయన తర్వాత పదవి ఎవరిది? రాజు గారిది. ఆ తర్వాత పదవి ఎవరిది? మంత్రి గారిది. ఆ తర్వాత ఎవరిది? సేనాపతి గారిది. ఇలాగా పాస్టర్ ఫెలోషిప్లో ఎప్పుడు చూడండి వాళ్ళు మాత్రం పల్లకీలో కూర్చుంటారు. కొన్ని ఫెలోషిప్లని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, కొందరు మిషనరీలని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. వాళ్ళు పల్లకి మీద కూర్చుంటారు. ఈ ఫెలోషిప్పుల్లోని సాధారణ సభ్యులు, మెంబర్స్, వీళ్ళు పల్లకి మోసేవాళ్ళు. ఎంత దౌర్భాగ్యం అండి! వీళ్ళు ఎంతసేపు హెచ్చించుకుంటారు. దేవుడేమన్నారు? తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడతాడు. హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తగ్గింపబడేవాడు హెచ్చింపబడతాడు. దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి విషయంలో అందరూ ఒకరికొకరు సలహాలు చెప్పుకొని, లేదు నా నాయకత్వంలో జరగాలి, అతని మాట నేను వినడం ఏంటి అనేది వదిలేద్దాం.
నిజమైన క్రైస్తవులుగా సంఘ భేదాలు మరిచి అందరం ప్రణాళికాబద్ధంగా ఒకే మాట ఒకే బాటగా ఈ విషయంలో చేయాలి. ఈరోజు ఆయన, రేపు ఎవరో. ఈ సందర్భంలో నేను చాలా సంతోషంతో ఒక మాట చెప్తున్నాను. పాస్టర్ ఎం అజయ్ బాబు గారిని అభినందిస్తున్నా. నేను చాలా గర్వం ఫీల్ అవుతున్నా. అలాంటి సేవకుడు క్రైస్తవుల తరఫున తన విజయ శంఖాన్ని ఊదడం అంటే చాలా సంతోషిస్తున్నా, గర్విస్తున్నాను. ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాను, అజయ్ బాబు గురించి. అలాగే విజయ్ కుమార్ గారు, తర్వాత హనీ జాన్సన్ గారు ఉన్నారు కొందరు. కానీ అందరూ విజయవాడలో అందరూ ఉన్నారండి. వీళ్ళకి పట్టదా ఏమో గుర్తు చేస్తున్నా, ఇప్పటికీ మించింది లేదు. వెటకారమైన మాట ఏంటంటే, ఒకరోజేమో క్యాండిల్ సర్వీస్, అందరూ ఎవరి కొవ్వొత్తులు వాళ్ళే తెచ్చుకోవాలి అన్నారు. ఇంకొక రోజేమో ఆ రోజు క్యాన్సిల్ అయింది. అదేంటని ఒక పాస్టర్ గారిని అడిగితే పోలీస్ పర్మిషన్ దొరకలేదు. ఆ మరుసటి రోజు శాంతి ర్యాలీ, అది తుస్సే. 1వ కీర్తన 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఏమనుంది? లాస్ట్లో దివారాత్రులు అంటే అతడు చేయునదంతయు సఫలమగును. మరి వీళ్ళ కార్యక్రమాలు ఎందుకంటే విఫలమైంది? ఇందుకే మన వైపు లోకం చూస్తుంది. ఆ లోకంలో ఉన్న మతోన్మాద మాఫియా గ్యాంగి, ముఖ్యంగా వాడేవుడు శవ శక్తి దుర్గుణ, ఆ పేతమోహం, బ్యాడ్ ఫ్రాడ్, రాధా మనోహర్ లాంటి దరిద్రులు, అలాంటి మతోన్మాద మాఫియాలు మనలోని బలహీనతల్ని సొమ్ము చేసుకొని, వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బు దొరుకుతుంది. ఏది నాకు 2 లక్షలు ఇమ్మనండి ఆ మతోన్మాదుల్ని. క్రైస్తవుల కంటే విదేశాల నుండి డబ్బు వచ్చేస్తుంది అంటున్నారు బాడకోవులు. కాబట్టి ఘనాపాటి అయిన పేరు ప్రఖ్యాతులు ఉన్న విజయవాడ క్రైస్తవ దైవజనులారా, బిషప్లారా, మీ కాళ్ళు మొక్కుతాను. మనం అందరం మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజులకు రాజు అయితే మనం రాజులైన యాజక సమూహం. మన సత్తా చూపించాలంటే ప్రార్థన, ఐక్యత, సంఘీభావం ఇవి ఉండాలి. ఒకసారి గుర్తు చేసుకోండి. రాజమండ్రి చూడండి, భీమవరం చూడండి, ఇసుకేస్తే రాళ్ళనట్టు కిటకిటలాడి స్పందించారు. మనకేమో చీమ కుట్టినట్టు లేదు. అందరినీ అనట్లేదు సుమా, ఎందరినో అంటున్నాను. అత్యున్నత సింహాసనముపై, ఆ పాట, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో,
కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి. అవును ప్రభువా, నా మెదడులో, నా హృదయంలో, నా మాటలో నీవే ఉన్నావు ప్రభువా. అంతేకాదు ప్రభువా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ప్రభువా, వేషధారులైన క్రైస్తవుల కంటే ప్రభువా, అందరినీ కాదు కొందరిని, నేను నీ యొక్క వాక్యాల్ని షర్ట్ మీద, ఛాతీ మీద, వీపు మీద ఎంబ్రాయిడరీలు ఆ వాక్యాల్ని ధరించి బహిరంగంగా తిరుగుతున్నాను. నేను ధనవంతుడినా కాదు, సొంత గృహం ఉందా కాదు, నవ యువకుడినా కాదు. అయినా సరే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చిత్తశుద్ధితో నా దేవుని ఒక అణువైన నాకు ఆయనందు భయం, భక్తి, విశ్వాసం ఉండబట్టే నేను ఈ 77 సంవత్సరాల వయసులో కూడా కొన ఊపిరి వరకు కూడా ఆయన గురించి ప్రార్థిస్తాను, ఆయన్ని ఆరాధిస్తాను, ప్రకటిస్తాను, అనేక చోట్ల వెళతాను. ఇక మరణం అంటావా, పుట్టుట గిట్టుట కొరకే. అది ఎప్పుడు జరుగుద్దా ఏంటనేది దేవుని చిత్తమే జరగాలి. అయితే అజయ్ బాబు గారిని నేను అభినందిస్తున్నా. తర్వాత హనీ జాన్సన్ గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా కొందరు దైవజనులు ముందుకొచ్చి ప్రవీణ్ పగడాల గారి యొక్క దారుణమైన మరణం గురించి అంత క్లియర్గా మాట్లాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి నా అభినందనలు. ప్లీజ్, అర్థమైంది కదా. మీరు ఎక్కడైనా విజయవాడ మహానగరంలో ధర్నాలు లేదా నిరాహార దీక్షలు, ఊరేగింపులు ఏది చేసినా కూడా నాకు కబురు పెట్టండి. నేను కూడా ఆ సైన్యంలో ఒక ఇటుకలాగా కొనసాగుతాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అనేకులకు అందాలి. ప్లీజ్, యేసు నామంలో మిమ్మల్ని వినయంతో బ్రతిమాలుతున్నాను. నా ప్రియ క్రైస్తవ్యమా, దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కృప, మురళి, బి కవిత, జెర్మియా, వీళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా దైవజనులు, సువార్థికులు భాస్కర్ గారు, పి డేవిడ్ గారు, వాళ్ళని కూడా జ్ఞాపకం చేస్తున్నా. వాళ్ళు వాట్సప్ స్టేటస్ అవి చూస్తున్నారు. ఫాదర్ డి విజయ్ కుమార్ గారు, ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆయన్ను పరిచర్యలో బలంగా వాడుకోవాలని కోరుకుంటూ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఈరోజు చెప్తున్నాను,
ఏప్రిల్ 5వ తారీఖు 2025 సంవత్సరం శనివారం మధ్యాహ్నం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రవక్త అని చెప్పినా బాధపడను, సంతోషిస్తా. గాడ్ బ్లెస్ యూ.